వంటి సూపర్ బజార్లు కూడా కొన్ని చోట్ల అమ్మేసుకున్నారు బేసిక్గా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే ఒరిజినల్గా చెప్పాలంటే మీరు మధ్యతరగతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొనేదానికంటే ఆన్లైన్ సేల్స్ మీదకి వెళ్ళిపోయాడు వాస్తవంగా. అమెజాన్లా, స్విగ్గీ, మార్ట్లా ఇట్లాగా మధ్యతరగతి ఇళ్లల్లో వాళ్ళు అటుకు వెళ్ళిపోయినప్పుడు కూడా వ్యాపారస్తుడు బతికింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కారణంగా. పేదలు ఈ ఆన్లైన్ కంటే కూడా చేతిలో ఉన్న డబ్బులు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు. అది బట్టలా, బంగారమా, ఎలక్ట్రికల్ సామానా, బైకా, ఇట్లాంటి. తద్వారా రొటేషన్ నడిచింది వ్యాపారం. రొటేషన్ నడవడం వల్ల నువ్వు ఇచ్చిన రూపాయి ఇక్కడే తిరిగింది, మళ్ళీ పన్నులు వచ్చినాయి దాని మూలంగా. ఇది సైకిల్ చక్రం లాంటిది. సైకిల్కి మన చైన్ ఉంటుంది కదా, చైన్ లాంటిది. ఈ చైన్లో ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు వేసింది, ఈ డబ్బులతో వాళ్ళు సరుకులు కొన్నారు. ఈ కొన్న సరుకులు వ్యాపారస్తుడు ఏం చేశాడు, హోల్సేలర్ దగ్గర కొన్నాడు, హోల్సేలర్ డీలర్ దగ్గర కొన్నాడు, డీలరు ఉత్పత్తిదారు దగ్గర ఆర్డర్ పెట్టాడు, ఉత్పత్తిదారు మళ్ళీ రా మెటీరియల్ పబ్లిక్ దగ్గర నుంచినే కదా తీసుకునేది, వ్యవసాయం దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచినా లేకపోతే రా మెటీరియల్ అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచినా తీసుకున్నాడు. ఇక్కడ ఉపాధి దొరికింది, ఇక్కడ షాపు దగ్గర ఉపాధి దొరికింది, వర్తకుడి దగ్గర ఏది డీలర్ దగ్గర ఉపాధి దొరికింది.